నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలన్నదే లక్ష్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తెస్తామని ప్రకటన. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. వ్యర్థాల నిర్వహణకు స్వచ్ఛంద సహకారం తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం. ఈడ్పులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పాల్గొన్న వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు. తెలుగు జాతి ఉన్నతే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏపీ తెలంగాణ అనే తేడా లేకుండా దేశంలో తెలుగు జాతి నెంబర్ 1 గా ఎదిగేందుకు కృషి చేస్తామని తెలిపారు. తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగుదేశం ఉంటుందని, తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తెస్తామని ప్రకటించారు. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు నాయుడు వెళ్లారు. ముందుగా జూబ్లీహిల్స్ నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీకి భారీగా తరలివచ్చిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడు వెంట కదిలారు. పూల వర్షం కురిపిస్తూ అడుగడుగున నేరాజనాలు పలికారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే బోనాలతో మహిళలు సాదర స్వాగతం పలికారు. కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కూటమి విజయానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన తెలంగాణ తెలుగుదేశం కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలోని పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించారు. విభజన కంటే గత 5 ఏళ్లు వైకాపా పాలన వల్లే ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా నష్టపోయిందని ధ్వజమెత్తారు. తెలుగువారు గ్లోబల్ లీడర్స్ గా ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. తొలిసారిగా సీఎం అయిన 1995లో ఎలా పనిచేస్తారో ఇప్పుడు అలాగే పనిచేస్తారని చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. గడిచిన 5 ఏళ్లు భూతం పాలించిందని ఎద్దేవా చేశారు. 2 రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను. నాకు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళు లాంటివి. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను. నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా 2 ప్రాంతాల ప్రయోజనాల లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఆలోచించా, ఈ రోజు ఆలోచిస్తున్నా. నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు అదే ఆలోచిస్తాను. ఇంకో పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలుగు జాతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంత మునుపు తెలుగు వాళ్ళందరినీ మదరాసి అని పిలుస్తా ఉంటే, కాదు తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు వారికి ఆత్మ గౌరవాన్ని తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు. అనేక సమస్యలు తీసుకొచ్చాడు. 1, 2 కాదు. ఒకప్పుడు తెలంగాణలో అయితే కరణం మున్సబులు, పటేల్ పట్వారీ విధానం భయంకరంగా ఉంటే రద్దు చేసిన తర్వాత ఈ ప్రాంత ప్రజానీకం మాకు స్వాతంత్రం వచ్చిందని పండగ చేసుకున్న సందర్భం అది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వెనుకబడిన వర్గాల ముందుకు వచ్చారంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ, ఆయన తీసుకున్న చర్యలేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా దేశంలోనే సంక్షేమానికి నాంది పలికిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఈరోజు మనం పార్టీలో చూస్తా ఉంటే ఎక్కడ చూసినా 20 ఏళ్లయింది అధికారం పోయి 2004, ఈరోజు 2024. రోజు రోజుకు పెరిగిపోతున్న ఘనద్రవ వ్యర్థాలతో గ్రామాల్లో సైతం పర్యావరణ సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తీవ్రతమవుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శాస్త్రీయ విధానంతో వ్యర్థాల నిర్వహణ చేపట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను సైతం ఆదేశించారు. ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రిని కలిసి గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణ, ప్రజలకు అవగాహన కార్యక్రమాల నిర్వహణపై నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు ప్రజల స్థానిక సంస్థలతో కలిసి పనిచేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు, స్వచ్ఛంద కార్పొరేషన్ అధికారులకు
దిశానిర్దేశం చేశారు. ఈ కార్యాచరణను ప్రత్యేక ప్రణాళిక ద్వారా పిఠాపురం, భీమవరం నియోజకవర్గాల్లో అమల్లోకి తీసుకురావాలని అన్నారు. పర్యావరణంపై మక్కువ ఉన్న వారిని ఏకో వారియర్స్ గా ఎంపిక చేసుకుని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని సూచించారు. వ్యర్థాల నిర్వహణ, డంపింగ్ యార్డుల విషయంలో పంచాయతీరాజ్, పురపాలక శాఖల సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. నదీ పరివాహక ప్రాంతాలు, కాలువలు, చెరువుల వెంబడి చెత్త వేసే విధానాలను ఆపివేయాలని అన్నారు. ఈడ్పులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా ఈడ్పులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన తండ్రికి ఘన నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ తో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, పలువురు కుటుంబ సభ్యులు కూడా పాల్గొని మహానేతకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వైఎస్ఆర్ కు జయంతి నివాళులు అర్పించారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అసలైన ప్రజానాయకుడు అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా రాహుల్ నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ తో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత గుర్తు చేసుకున్నారు. ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. ఆయన మరణం అత్యంత విషాదకరమని అన్నారు. రాజశేఖర రెడ్డి బ్రతికి ఉంటే ఏపీ ముఖ చిత్రం వేరేలాగా ఉండేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ, వైఎస్ఆర్ బ్రతికి ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఈ పరిస్థితి ఉండేది కాదని, కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కావని తెలిపారు. తండ్రి వారసత్వాన్ని కూతురు షర్మిల సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని, ఆ నమ్మకం తనకు బలంగా ఉందని స్పష్టం చేశారు. షర్మిల నాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్లో ఉన్న ధైర్యం, సిద్ధాంతాలు, నాయకత్వ లక్షణాలు షర్మిలలో చూశానని తెలిపారు. తాను వ్యక్తిగతంగా వైఎస్ఆర్ నుంచి ఎంతో నేర్చుకున్నానని, ఆయన పాదయాత్ర తన జూడో యాత్రకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. నాడు రాజశేఖర రెడ్డి ఎండను, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ఆయనే తనకు స్ఫూర్తి అని అన్నారు. నేడు 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కు ఘన నివాళులు అర్పిస్తున్నానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నమస్కార్. Today is Rajashekar Reddy ji's birthday. A true leader of the masses, a person who felt for the people of Andhra Pradesh, who believed in the people of Andhra Pradesh, and who lived for the people of Andhra Pradesh. It's a tragedy that we lost him, and I'm absolutely certain that if he was here today, Andhra Pradesh would be a completely different place. It would not be facing the tragedies, the difficulties it is facing today. Sharmila ji is his daughter. I've got to know her well. I'm confident that she's going to take forward Rajashekar Reddy ji's legacy, and she's going to do it because she has the same sentiment, the same tenacity, the same grit, and the same affection and love for the people of Andhra Pradesh that he had. I personally learnt a lot from Rajashekar Reddy ji. My Bharat Jodo Yatra, the walk from Kanyakumari to Kashmir, was inspired by Rajashekar Reddy ji's yatra across Andhra Pradesh. I remember seeing the visuals of Rajashekar Reddy ji walking through the heat, walking through the rain, and walking with the people of Andhra Pradesh. And we took some of those ideas and we merged them into our Bharat Jodo Yatra. I'd like to wish you all the best for Rajashekar Reddy ji's birthday. We will remember him with love and affection. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి ఒక కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. మరో 15 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం బోదవాడ గ్రామంలో ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ఆదివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ కర్మాగారంలో మొత్తం 300 నుంచి 500 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో 8 మందిని తాడేపల్లిలోని మణిపాల హాస్పిటల్ కి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఆవుల వెంకటేష్ అనే కార్మికుడు మృతి చెందాడు. పి అర్జున్, బి స్వామి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మిగిలిన 5గురు పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందజేయాలని సూచించారు. టీడీఆర్ కుంభకోణంలో మాజీ సీఎం జగనే సూత్రధారి అని, ఆయన నిందితుడిగా పరిగణించి అరెస్టు చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర ఆధ్వర్యంలో ఈ భారీ దోపిడీ జరిగిందని, తిరుపతిలో బొమ్మన కరుణారెడ్డి సారథ్యంలో మరో భారీ దోపిడీ జరిగిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా మురికివాడలో రోడ్ల పేరిట భారీ మొత్తంలో దోచేశారన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, మళ్లీ అధికారంలోకి వస్తాం అనే ధీమాతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని ఆరోపించారు. ఈ కుంభకోణంపై సిఐడికి ఫిర్యాదు చేస్తానని అన్నారు. జగన్ ను కస్టడీకి తీసుకుని A1 GAగా చేర్చి విచారించాలని తెలిపారు.
ఈ కుంభకోణంలో అసలు వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంపై పోరాటం చేస్తానని, రాష్ట్రం అభివృద్ధి కోసం సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని, ఏ శాఖలోనూ ₹1 లేదని మండిపడ్డారు. మనకు రావాల్సిన వాటా కోసం సీఎం ఒక్క అడుగు ముందుకు వేశారని, సీఎం రేవంత్ను ఏపీ పిలిచి మాట్లాడగలిగే ప్రొఫైల్ మన సీఎంకు ఉందని తెలిపారు. కానీ ఒక మెట్టు దిగి తెలంగాణ వెళ్లి చర్చలు జరిపారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జరిగింది. ఎందుకంటే ఈబీఆర్ బాండ్లు 36 కోట్ల రూపాయలకి ఇవ్వాల్సినవి 700 కోట్లు జరిగిందంటే ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే వల్ల కాదు పడేది. అది పోయి ఒక చోట జరిగిందా అంటే రాష్ట్రంలో అనేక చోట్ల జరిగింది. తాడేపల్లిగూడెంలో కూడా జరిగింది, అలాగే విజయవాడలో కూడా జరిగి ఉంటుంది. ఇవన్నీ కూడా వెలికి తెస్తాం మేము. ఇన్ని ఏరియాల్లో జరిగిందంటే ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు, మాజీ మంత్రుల వల్ల కాదు. ఇది ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగితే అక్కడ ఉన్నటువంటి కమిషనర్లకి సీఎంఓ ఆఫీస్ నుంచి ఇది సీఎం ఆర్డర్ అని చెప్తే జరిగే కుంభకోణం తప్ప ఇది ఆర్డినరీ ఎమ్మెల్యేలో లేదా మినిస్టర్లో చేసేది కాదు. ఇదేంటంటే ఈ కుంభకోణానికి హెడ్ జగన్మోహన్ రెడ్డి, దీంట్లో వాటాదారులు కరుణాకర్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, ఎంవి సత్యనారాయణ, అలాగే తాడేపల్లిగూడెం దేవాదాయ శాఖ మంత్రి పనిచేశాడు ఆయన. అలాగా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. దీని మీద ప్రభుత్వం కూడా ఎంక్వైరీ వేసింది. ప్రభుత్వం తన పని చేస్తుంది. ఒక పబ్లిక్ వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీకి చెందిన ఇటువంటి వ్యక్తిగా దీని మీద పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది. మేము ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎలాగైతే పోరాడామో, ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి ప్రజా ధనం ఏదైతే ఉందో దుర్వినియోగం, ప్రజాధనం దుర్వినియోగం, ఇవాళ బాండ్లు కూడా ఏదో ప్రభుత్వం పుట్టించి ఇచ్చేసింది అనుకోకూడదు. ఇన్ని వేల కోట్ల రూపాయలు బాండ్లు అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండి కొట్టి వాళ్ళ సొంత ఖజానాలో నింపుకోవడానికి చేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఇది. రాజకీయంగా తనను ఎదుర్కోలేక వ్యక్తిగత దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మండిపడ్డారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ లేఅవుట్లు వేశారని, సోమిరెడ్డి అనుచరుడు పోలేరమ్మ ఆలయ భూములను కూడా ఆక్రమించారని చెప్పారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మాట్లాడుతూ అక్రమ లేఅవుట్లపై అప్పట్లోనే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని, 40 లేఅవుట్లు ఉన్నాయని డివిజనల్ పంచాయతీ అధికారి నివేదిక ఇచ్చారని తెలిపారు. టీడీపీ అధికార హయాంలోనే విజిలెన్స్ అధికారులు విచారణ చేసి 6.5 కోట్ల జరిమానా విధించారని, అయితే సోమిరెడ్డి జోక్యం చేసుకుని జరిమానా కట్టడం చేశారని చెప్పారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, దమ్ముంటే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం విచారణ జరపాలని సవాల్ విసిరారు. పొదలకూరులోని లేఅవుట్ల వారితో నెల రోజులుగా సోమిరెడ్డి లావాదేవీలు జరుపుతున్నారని, చర్చలు సఫలం కాకపోవడంతో నోడా అధికారులతో పోలీసులకు ఫిర్యాదు చేయించారని తెలిపారు. సోమిరెడ్డి అవినీతిపై ఆధారాలు ఇస్తామని, దమ్ముంటే విచారణ జరపాలని ఛాలెంజ్ చేశారు. మీ మంత్రులు మాట్లాడేటప్పుడు కూడా వీటికి ఎక్కడ సమాధానం చెప్పకుండా భయంగా బెరుగ్గా ఎప్పుడెప్పుడు లేచి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు అసలు ఇది సమావేశం ముగిద్దామా అనేటువంటి ఆలోచన చేశారు తప్ప ఇది ఒక ఉన్నత స్థాయి ముఖ్యమంత్రులతో కూడినటువంటి సమావేశం. కాబట్టి దాని మీద మేము చాలా ఆశించాం, ప్రజలు ఆశించారు. అనేక సందర్భాల గురించి మాట్లాడతారు, అనేక పరిష్కారాలు సూత్రప్రాయంగా అంగీకరించి ఉంటారు. మిగతా వాటికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద ఒక దిశ నిర్దేశించుకుని ఉంటారు అనుకుంటే ఏమీ లేకుండా మొక్కుబడిగా తూతు మంత్రంగా నామమాత్రంగా ఇద్దరు కలిసి కూర్చొని టీ బిస్కెట్ తిన్నట్టుగా ఉంది తప్ప ఇది ఏ మాత్రం రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఉపయోగపడేటువంటిదో లేదా చంద్రబాబు నాయుడు హైప్ క్రియేట్ చేసుకోవడానికి పెట్టినటువంటి సమావేశంగా ఉంది తప్ప మరొకటి కాదు అని చెప్పని ఈరోజు ఎందుకు అంటున్నాం? ఈ రోజు వచ్చినటువంటి వార్తలను మీరు ఖండించలేదు కాబట్టి, ఈ వార్తలు కరెక్ట్ కాదు, ఇవి వాస్తవాలు కాదు, పేపర్లో వచ్చినటువంటివన్నీ ఊహాజనితమైనటువంటివి కాబట్టి వీటిని మేము కొట్టిపారేస్తున్నాం అనేటువంటి మాట మీ నోటికుండా రాలేదు కాబట్టి ఈరోజు దానికి సంబంధించి మీరు కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి. ఎందుకంటే
ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమి జరిగింది నిన్న ముఖ్యమంత్రుల సమావేశంలో? ఇవన్నీ వాస్తవాలా? వెంకటేశ్వర స్వామి ఆస్తులో వాటా అడుగుతున్నారా? ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకున్నాడా? చంద్రబాబు నాయుడు సమాధానం ఏంది? వాళ్ళ ప్రశ్న ఏంది? వాళ్ళ సమస్య ఏంది? సమాధానం ఏంది? పోర్టులు రాసివ్వాలనుకున్నాడా? ఇవన్నీ కూడా నువ్వు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే, ఒక పక్క మీడియాలో పుంకాలుగా వార్తలు వస్తుంటే వాటికి నువ్వు సమాధానం దాటేస్తే దాని మీద సందేహాలు ప్రతి ఒక్కరికి కలుగుతాయి. ఆ సందేహాలు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటే దాన్ని విస్మరించి మొక్కుబడిగా సమావేశాన్ని నిర్వహించి వెళ్ళిపోయారు. మరొక పక్క ఎందుకో తెలియదు, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి వెళ్ళాడనేటువంటిది పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్ర పరువు ప్రతిష్టని మంట కలపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి అనుమానం కలిగింది నిన్న. ఆయన వెళ్ళి నేరుగా ఈరోజు డ్రగ్స్ గురించి మాట్లాడాడు. ఒక్కసారి మనమే ఆలోచన చేద్దాం, రాష్ట్ర ప్రజలను ఆలోచన చేయమన్నాం. డ్రగ్స్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్లు హైదరాబాద్లో ఉన్నాయా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయా? కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. 18 నుంచి 60 ఏళ్ల మహిళలకు నెలకు 1500 ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల హామీల అమలుపై దృష్టి సారించాలని ఆమె సూచించారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడుతూ హామీల అమలుకు కార్యాచరణ ఏది, జగనన్న అమలు చేసిన పథకాలు హామీల కంటే కూటమి నేతలు ఎక్కువగా ఇస్తామని హామీ ఇస్తే ప్రజలు నమ్మి ఓటేశారని అన్నారు. ఏడాదిన్నర ముందే చంద్రబాబు నాయుడు సూపర్ 6 అనే పథకాలు మేనిఫెస్టో పెట్టి ప్రజల్లోకి తీసుకువెళ్లారని అన్నారు. మహిళలు నమ్మరేమో అని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ ఇంటింటికి వెళ్లి మహిళలకు బాండ్ పేపర్లు కూడా ఇచ్చి నమ్మించారని అన్నారు. జగనన్న 99% హామీలు అమలు చేసినా కూడా ఇంకొంచెం ఎక్కువ ఇస్తామని చెప్పారనే కారణంతో వాళ్లను నమ్మి ఓట్లేశారని, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారాలయ్యి నెల కావస్తుందని, ఈ పరిస్థితిలో మహిళల కోసం ఇచ్చిన హామీల అమలుకు ఇంతవరకు శ్రీకారం చుట్టలేదని అన్నారు. దీంతో రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఆందోళన చెందుతున్నారని అన్నారు. తాము అడిగితే నెల రోజులే అయ్యిందని, ఎందుకు తొందర అంటున్నారు అని, కానీ కూటమి హామీ ఇచ్చినప్పుడు జూలై 1కి అన్ని అమల్లోకి వచ్చేస్తాయని, మొదటి నెల నుంచే అమలు చేస్తామని చెప్పారని ఆమె గుర్తు చేశారు. చదువుకునే పిల్లలకి ప్రతి బిడ్డకి కూడా, స్కూల్కి వెళ్ళిన ప్రతి బిడ్డకు కూడా 15,000 ఇస్తానన్నారు. ఎప్పటి నుంచి ఇస్తారు? అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి ఇస్తారు? అలాగే 3 సిలిండర్లు ఎప్పటి నుంచి ఇస్తారు అనేసి మహిళలు ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము అడిగితే ఏంటి నెల అయిందే కదా, ఎందుకు తొందర అంటూ ఉన్నారు. కానీ వీళ్ళు హామీ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? జూలై 1కే అన్ని కూడా అమల్లోకి వచ్చేస్తాయి, మొదటి నెల నుంచి అమలు చేసేస్తామని చెప్పారు. ఇదే కూటమి ప్రభుత్వం 2014లో అమల్లోకి వచ్చినప్పుడు ఏం చెప్పింది? చాలా హామీలు ఇచ్చారు, ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మహిళలకు తీసుకుంటే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయలేదు. అలాగే తీసుకుంటే 0 వడ్డీ 2016 నుంచి ఆపేయడం జరిగింది. దానివల్ల మహిళలందరూ కూడా డ్వాక్రా సంఘాలు ఎన్పిఏలుగా మారిపోయిన పరిస్థితి ఆ రోజుల్లో చూసాం. ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వని పరిస్థితి. అలాగే సొంత ఇంటి కళ ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి నెరవేరుస్తానని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పి నెరవేర్చలేదు, మనం చూసాం. అలాగే రైతులకి రైతు రుణమాఫీ చేస్తానని నెరవేర్చలేదు. అప్పుడు ఇలాగా హామీలు అమలు చేయకుండా మోసం చేశారు. ఇప్పుడు చూస్తే నెల కావస్తుంది. ఒకవేళ అమలు చేద్దామనుకుంటే దానికి ఏం చేయాలి గవర్నమెంట్? దానికి సన్నాహక సమావేశాలు పెట్టాలి, మార్గదర్శకాలు రూపొందించాలి, ఈ డేట్స్లో ఈ పథకం రిలీజ్ చేస్తామని చెప్పాలి. అవేమీ చేయట్లేదు. దాంతో ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్న పరిస్థితి. మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మీ దృష్టిలో పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీరిచ్చిన హామీలు గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు ఇచ్చిన హామీలు తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి నెలకి 1500 ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ నెల రోజులు గడిచిపోయింది. ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకుంటే ఈ పథకానికి అర్హత ఉన్న మహిళలు 1,72,00,000 మంది వరకు ఉన్నారు. టోటల్ మహిళల్లో పెన్షన్దారులన్నీ తీసేగా 1,72,00,000 మంది ఉన్నారు. దీనికోసం మరి నిధులు ఏమైనా మీరు కేటాయించారా? దీనికోసం ఆలోచన చేశారా? సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారా? ఏమీ ఇంతవరకు చేయలేదు. దాంతో అనుమానాలు కలుగుతూ ఉన్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ నిజంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందా అని అనుమానం కలుగుతుంది. ఆంధ్ర మోటార్స్ మర్చెంట్ అసోసియేషన్ 6 నెలల దశాబ్దాలుగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలను దత్తతతో పాటు విద్యార్థులకు అండగా నిలవటం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన తెలిపారు.
సేవా కార్యక్రమాలతో సహా మెడికల్ క్యాంపులు నిర్వహించి నిరుపేదలకు వైద్య సేవలను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. నగరంలోని అమ్మా కళ్యాణ మండపంలో ఆంధ్ర మోటార్స్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉపకార వేతనాల కార్యక్రమంతో పాటు మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సృజన అనంతరం విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విజయవాడ ఆంధ్ర మోటార్స్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు అందిస్తున్న సేవా కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను దత్తత తీసుకుని వారికి అండగా నిలవటం ఎంతో అభినందనీయమని చెప్పారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలన్నదే లక్ష్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తెస్తామని ప్రకటన. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. వ్యర్థాల నిర్వహణకు స్వచ్ఛంద సహకారం తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం. ఈడ్పులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పాల్గొన్న వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.